హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్ కీవర్డ్స్. ఈరోజు మనము ఈ సెషన్లో పైథాన్ కీవర్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేశారనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, వాట్ ఆర్ కీవర్డ్స్ ఇన్ పైథాన్? సో పైథాన్లో కీవర్డ్స్ అంటే ఏంటి చూద్దాం. Keywords are reserved words that have a special meaning in Python. They cannot be used as a identifiers like variable names, function names, etc. These words are part of Python syntax and define the structure of language. అసలు కీవర్డ్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కీవర్డ్స్ అనేటివి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, రిజర్వ్ వర్డ్స్. ఇవి ఎవరు క్రియేట్ చేశారంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ అని క్రియేట్ చేసింది అనమాట. ఈ కీవర్డ్స్కి ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. మనం ఈ కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయలేం, లైక్ ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయలేం అనమాట. అండ్ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్: హార్డ్ కీవర్డ్స్ అండ్ సాఫ్ట్ కీవర్డ్స్. నేను ఇందాక చెప్పిన రెస్ట్రిక్షన్స్ అన్ని హార్డ్ కీవర్డ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. సో ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ పైథాన్ అనేది సాఫ్ట్ కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. బిఫోర్ 1.5 year బ్యాక్ టు 2 years బ్యాక్ ఓన్లీ హార్డ్ కీవర్డ్స్ మాత్రమే ఉండేవి అనమాట, సాఫ్ట్ కీవర్డ్స్ ఉండేవి కాదు. అది రీసెంట్గా పైథాన్ కొత్త వర్షన్స్లో ఇంప్లిమెంట్ చేసింది సాఫ్ట్ కీవర్డ్స్. సో హార్డ్ కీవర్డ్స్కి సాఫ్ట్ కీవర్డ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. దీస్ ఆర్ ద కీవర్డ్స్ దట్ ఆర్ ఆల్వేస్ రిజర్వ్డ్ ఇన్ పైథాన్, హ్యావ్ ఫిక్స్డ్ స్పెసిఫిక్ రోల్ ఇన్ లాంగ్వేజ్ సింటాక్స్. They cannot be used as identifiers under any circumstance. సో ఇందాక చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ మీనింగ్స్, స్పెసిఫిక్ రోల్ ఇన్ లాంగ్వేజ్ సింటాక్స్. సో ఇవి ఐడెంటిఫైర్స్ లాగా మనము ఏ సిచ్యువేషన్లో కూడా యూజ్ చేయకూడదు. ఓకేనా, ఇవి హార్డ్ కీవర్డ్స్ అంటారు. మనకి టోటలీ హార్డ్ కీవర్డ్స్ అనేవి 35 ఉన్నాయి. సో కమింగ్ టు సాఫ్ట్ కీవర్డ్స్ ఆర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ ఆర్ ఓన్లీ రిజర్వ్డ్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. అవుట్సైడ్ ఆఫ్ దీస్ కాంటెక్స్ట్ they can be used as identifiers. These keywords are used for specific features introduced in newer Python versions. చూడండి, these keywords are used for specific features introduced in newer Python versions. ఇది కొత్త పైథాన్ వర్షన్స్లో ఇంట్రొడ్యూస్ అయిందనమాట. ప్రీవియస్లీ 2 years బ్యాక్ ఈ సాఫ్ట్ కీవర్డ్స్ అనేటివి లేవన్నమాట పైథాన్లో. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఏ వర్షన్స్లో ఇవి ఇంక్లూడ్ అయినాయని. చూడండి, కీవర్డ్ సమ్మరీ టేబుల్లో నేను ఇంక్లూడ్ చేసి చూశాను. పైథాన్ 3.9 వర్షన్లో హార్డ్ కీవర్డ్స్ వచ్చి 33 మాత్రమే ఉండేటివి, సాఫ్ట్ కీవర్డ్స్ అప్పటికి ఇంకా లేవు. సో పైథాన్ 3.10లో 35 కీవర్డ్స్ వచ్చాయి, అంటే 2 యాడ్ అయ్యి, అండ్ సాఫ్ట్ కీవర్డ్స్ మ్యాచ్ కేస్ అనేది యాడ్ చేశారు. మరి పైథాన్ 3.1లో కానీ 3.11లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పైథాన్ 3.10కి పైథాన్ 11కి. బట్ పైథాన్ 3.13లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి 35 హార్డ్ కీస్ ఉన్నాయి, సాఫ్ట్ కీస్ వచ్చి మ్యాచ్ కేసు టైప్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, ఇప్పుడు మనము కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి పైథాన్లో అని అఫీషియల్గా చూద్దాము. దానికి ఫస్ట్లీ మనము కీవర్డ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ కీవర్డ్ అనే మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసి నేను దీంట్లో హార్డ్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ number of hard keywords, sorry, the list of అని ఇస్తాను. మన కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయని లిస్ట్ ఇచ్చేద్దాము. ఓకే, ఇచ్చి కీవర్డ్ డాట్ ఇక్కడ ఉంది కదా కీవర్డ్ లిస్ట్ అని ఇది ఇస్తాం. ఇది యాట్రిబ్యూట్ అనమాట. కీవర్డ్ అనే దాంట్లో యాట్రిబ్యూట్. దీంట్లో మనకి లిస్ట్ ఆఫ్ హార్డ్ కీవర్డ్స్ అనేటివన్నీ దీంట్లో ఉన్నాయి. నేను ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూస్తాను. టెర్మినల్ క్లిక్ చేయండి, న్యూ టెర్మినల్. మీకు తెలుసు అనుకుంటా పైథాన్ ఫైల్ ఎలా రన్ చేయాలనేది. పైథాన్ అని టైప్ చేసి పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, కీవర్డ్స్ డాట్ పై కదా, సో అది ఇస్తున్నాను, కీవర్డ్స్ డాట్ పై. క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. నేను జూమ్ చేసి చూస్తాను. చూడండి, ద లిస్ట్ ఆఫ్ హార్డ్ కీవర్డ్స్ వచ్చి ఇన్ని ఉన్నాయి, 35 ఉన్నాయి అనమాట. నేను కౌంట్ కానీ
చేసి చూపిస్తాను. కౌంట్ చూద్దాం. ప్రింట్ లెంత్ ఆఫ్ కీవర్డ్ డాట్ కీవర్డ్ లిస్ట్. చూడండి 35 ఉన్నాయి టోటల్. సో ఇవన్నీ హార్డ్ కీవర్డ్స్ అనమాట. ఓకేనా? నేను టెర్మినల్ తీసుకొని మరీ టైప్ చేస్తాను. కీవర్డ్స్ డాట్ పై చూడండి 35 ఉన్నాయి. సో ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసర్ట్, అసింక్, అవైట్, బ్లాక్, బ్రేక్, క్లాష్, కంటిన్యూ, డెఫ్, డెల్, ఇలా 35 టోటల్లీ 35 ఉన్నాయి అనమాట. ఈ ప్రతి కీవర్డ్కి ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ కీవర్డ్కి స్పెషల్ ఫంక్షనాలిటీ ఉంటుంది. దానికోసమే మనం యూజ్ చేయాలి. కానీ వేరియబుల్ నేమ్ లాగా సెండ్ చేయడం అలా చేస్తే సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉంది. ఇది ఎందుకంటే మన పైథాన్ ప్రోగ్రామ్లో ఎప్పుడైనా మాడ్యూల్స్ కావాలంటే, ప్యాకేజ్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ కీవర్డ్ ఉంది. చూడండి ఇందాక నేను కీవర్డ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. దానికి ఏమి యూజ్ చేశాను? ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇంపోర్ట్ చేశాను అనమాట. ఓకేనా? అలా 35 కీవర్డ్స్ అనేటివి హార్డ్ కీవర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కీవర్డ్స్ అన్నీ మీకు క్లియర్గా తెలిస్తే, మీకు క్లియర్గా వచ్చాయంటేనే మీకు పైథాన్ ప్రోగ్రామ్ బాగా వచ్చినట్లు, లేదంటే లేదు. సో మీకు ప్రతి కీవర్డ్ మీద కొంచెమైనా అవగాహన అనేది ఉండాలి. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారన్నమాట. ఈ కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు, ల్యాండా కీవర్డ్ ఎందుకు యూజ్ చేశారు, నాన్ లోకల్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేశారు, ఫర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేశారు అని అడుగుతారు. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా? మీరు ఇవన్నీ ప్రతిదీ తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను సాఫ్ట్ కీవర్డ్స్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు హార్డ్ కీవర్డ్స్ అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు సాఫ్ట్ కీవర్డ్స్ ప్రింట్ చేసి చూసాను. సో ప్రింట్ ఆఫ్ సాఫ్ట్ కీవర్డ్స్ ఇచ్చేసి సేమ్ కీవర్డ్ అనే దాంట్లోనే keyword dot soft keyword list. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను, చూద్దాం. చూడండి 4 ఉన్నాయి. సో ఇది అప్డేట్ చేస్తుంటున్నారు మరి. సో ఇందాక ఏం చేసాము, కేసు మ్యాచ్ టైప్ అనేది ఉంది అనుకున్నాం, 3 ఉంది అనుకున్నాం. కానీ ఇక్కడ చూడండి అండర్ స్కోర్ కూడా యాడ్ చేశారు. సో లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ కీవర్డ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో కేసు, మ్యాచ్, టైప్, అండర్ స్కోర్ అనమాట. ఇవి బట్ దీనికి హార్డ్ కీవర్డ్స్ కి సాఫ్ట్ కీవర్డ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి. చూడండి, సాఫ్ట్ కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ ఆర్ ఓన్లీ రిజర్వ్డ్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ దీస్ కాంటెక్స్ట్ దే కెన్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. సాఫ్ట్ కీవర్డ్స్ అనేటివి కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే అవి రిజర్వ్డ్ వర్డ్స్ లాగా యాక్ట్ అవుతాయి అనమాట. అవుట్ ఆఫ్ ద సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, దీన్ని కమెంట్ చేసేస్తాను. సో ఇది ప్రింట్ కాదు. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇఫ్ అనేది ఏంటి? ఇఫ్ అనేది హార్డ్ కీవర్డ్ కదా. ఒకసారి నేను ఇఫ్ లేకి 10 అసైన్ చేసి ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి ఇఫ్ అని ఇస్తాను. నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. అంటే ఇఫ్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. మనం యూజ్ చేయలేం, ఎందుకంటే ఇది రిజర్వ్ కీవర్డ్ అనమాట. ఇప్పుడు చూడండి, వేరేది ఇస్తాను, ఏ అని ఇస్తాను. ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చాను కదా. ఓకే, చూడండి మనకు అవుట్పుట్ వస్తుంది, 10 అని వస్తుంది. ఓకేనా? అలా ఎర్రర్స్ వస్తాయి అనమాట. హార్డ్ కీవర్డ్స్ అనేటివి ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ మాత్రం యూజ్ చేయాలి. ఓకేనా? మీరు వేరియబుల్ నేమ్స్కి ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేయకూడదు.
ఇప్పుడు నేను సాఫ్ట్ కీవర్డ్స్ ఏమన్నాను? సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఏ ఐడెంటిఫైయర్స్. సో సాఫ్ట్ కీవర్డ్స్ ఏంటి? కేస్. సో చూడండి ఇప్పుడు నేను కేస్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ అవుతుంది, ఎర్రర్ రాదు. ఇందాక ఇఫ్కి వచ్చింది కదా, అలా ఎర్రర్ రాదు. చూద్దాం, నేను ఒకసారి ప్రింట్ చేస్తాను. సో నేను ఇదంతా క్లియర్ చేసేస్తాను. పైథాన్ స్పేస్ కీవర్డ్స్ డాట్ పై ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి అవుట్పుట్ వచ్చింది. సో సాఫ్ట్ కీవర్డ్స్ అనేటివి ఏంటంటే మనం దాన్ని రిజర్వ్ వర్డ్స్ లాగా యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఏ ఐడెంటిఫైర్స్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ కీవర్డ్స్ అండ్ హార్డ్ కీవర్డ్స్. సో ప్రతి కీవర్డ్ మీద మీకు చిన్నపాటి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ ఈ కీవర్డ్స్ అన్నీ మీకు తెలుసుకోండి, ఖచ్చితంగా మీకు ఇవన్నీ తెలిసే ఉండాలి. ఇవన్నీ తెలియకోకుండా మీకు పైథాన్ ప్రోగ్రామ్ వచ్చని మాత్రం చెప్పకూడదు. సో ఓకే, రన్ అని క్లిక్ చేస్తాను. చూడండి, ఇవి ప్రతి కీవర్డ్ మీద మీకు చిన్నపాటి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్, పైథాన్ కీవర్డ్స్. సో అప్కమింగ్ వీడియోస్లో మనము వేరియబుల్ అంటే ఏంటో చూద్దాము. సో until then, keep watching my videos. Do share this video with your friends and like.